రాత్రి నిద్ర సరిగ్గా లేకపోతే అనారోగ్య జీవన విధానాలు మీ ఆరోగ్యాన్ని పాడు చేసి ఇక ఆ రోజంతా బద్ధకంగా కూర్చునేలా చేస్తాయి. ఏ పని చెయ్యబుద్ధి కాదు. మరి రాత్రివేళ గాఢంగా నిద్రించాలంటే ఏం చెయ్యాలి? ప్రత్యేకంగా చెప్పాలంటే మన ప్రవర్తన తీరు, వాతావరణ ప్రభావం మొదలైనవి మన నిద్రను ప్రభావిస్తాయి. మేము ఇచ్చే సూచనలు పాటిస్తే మీకు కంటి నిండా నిద్ర, చక్కటి ఆరోగ్యం కలుగుతుంది. సాధారణంగా చాలా మందిని మనం గమనించినట్లయితే కారణం లేకుండా నిద్ర పట్టక ఇబ్బంది పడేవారు, పడుకున్న వెంటనే హాయిగా నిద్ర పట్టాలని భావించేవారు కొందరు ఉన్నారు. మన మెదడుకు ప్రశాంతంగా విశ్రాంతి తీసుకున్నప్పుడే మనకు చక్కని నిద్ర పడుతుంది. మనం తీసుకునే ఆహారం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది. ఎక్కువ తీపి పదార్థాలు తీసుకుంటే అరుగుదల లేకపోవటం వలన నిద్రాభంగం అవుతుంది. నిద్రలేమి లేదా సరిగ్గా నిద్ర పట్టకపోవటం అనేది చాలా మామూలు సమస్యే. మీ ఆహారంలో మార్పు చేసుకుని భోజనంలో అమినో యాసిడ్లు మోతాదు సరిగ్గా చూసుకుంటే మీకు చక్కగా నిద్ర పట్టే మార్గం లభించినట్టే. నిద్రలేమి సమస్యను నివారించడానికి కొన్ని ఎఫెక్టివ్ హోమ్ రెమెడీస్ ఉన్నాయి. మీరు కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం ద్వారా నిద్రలేమి సమస్యను నివారించి నిద్రపోయేందుకు బాగా సహాయపడతాయి. ఈ ఆహారాలు రాత్రుల్లో తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమయ్యే న్యూట్రిషన్స్ మరియు ప్రోటీన్స్ అందివ్వడంతో పాటు బాగా నిద్ర పట్టేందుకు సహాయపడతాయి. మరి ఆ ఆహారాలేంటో ఒకసారి చూద్దాం. పాలు. గోరువెచ్చని పాలు నిద్రని ఆహ్వానిస్తాయని మన పెద్దల కాలం నుంచి వస్తున్న ఆనవాయితీ. మెదడును శాంతపరిచి నిద్ర కలిగించే నాడీ ప్రసారకాలు ట్రైటోపాస్ దాదాపు అన్ని పాల ఉత్పత్తుల్లోనూ ఉంటుంది. ఒక గ్లాసు పాలు రాత్రి బాగా పొద్దుపోయాక తాగినా లేదా మీ రాత్రి భోజనంలో పనీర్ల టీవీ తీసుకున్నా మీకు అందవలసినంత ట్రైటోపాన్ అందుతుంది. పాలతో తయారైన అన్ని పదార్థాలలోనూ ట్రైటోపాన్ ఉంటుంది. అరటిపండ్లు మెగ్నీషియం, పొటాషియం హెచ్చు మోతాదులో ఉన్నాయి. ఇవి కండరాలకు విశ్రాంతినిచ్చి చక్కని నిద్ర పట్టేలా చేస్తాయి. అరటిపండు మనం నిద్రిస్తున్నప్పుడు రక్తపోటును కూడా నియంత్రించగలుగుతుంది. అరటిపండులో నీటి శాతం కంటే ఘన పదార్థ శాతం ఎక్కువ. ఇవన్నీ శరీరాన్ని పోషించే పదార్థాలు కావటంతో దీనిని కేవలం పండుగానే కాకుండా ఆహారంగా సైతం వాడుకోవచ్చు. అరటిపండులో పొటాషియం మోతాదు చాలా ఎక్కువ. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. అరటిపండులో ఉండే ట్రిప్టోపాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరోటోనిన్ గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుంది. చెమోమైల్ టీ. ఆశ్చర్యం కదా? అంటే డీకెఫెన్టెడ్ టీ అనగా చెమమైల్ టీ లేదా గ్రీన్ టీ వంటివి నిద్ర బాగా పట్టేలా చేస్తాయి. వీటిలో థైమిన్ అనే మూలకం నిద్ర పొందుటకు బాగా సహాయపడతాయి. తేనె మరియు పాల మిశ్రమం నిద్ర బాగా పట్టేలా చేస్తుంది. బాగా నిద్ర పట్టాలంటే ముందుగా స్ట్రెస్ తగ్గించుకోవాలి. గోరువెచ్చని పాలలో తేనె మిక్స్ చేసి అంతర్గతంగా బాడీ టెంపరేచర్ ను పెంచుకోవాలి. ఇది బాడీని రిలాక్స్ చేస్తుంది. తేనెలో ఉండే అమినో యాసిడ్స్ స్లీప్ సైకిల్ ను రెగ్యులేట్ చేస్తుంది. చేపలు. చాలా వరకు అన్ని రకాల చేపలు, ముఖ్యంగా సాల్మన్ మరియు తున చేపల్లో విటమిన్ B6 పుష్కలంగా ఉండి నిద్ర పట్టేందుకు బాగా సహకరిస్తాయి. కాబట్టి నిద్ర పట్టాలంటే ఈ ఫుడ్ ను మీరు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాల్సిందే. గుడ్డు. ఉడికించిన గుడ్లను ఫ్రీ బెడ్ టైం స్నాక్ గా చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. నిద్రించే ముందు వీటిని తీసుకోవడం వల్ల త్వరగా నిద్ర పట్టేలా చేస్తుంది. అంతేకాదు ఎక్కువ సమయం నిద్రించేందుకు సహాయపడుతుంది. ఓట్ ధాన్యపు గింజలు. సాధారణంగా ఓట్ గింజలను ఉదయం వాళ్ళ బ్రేక్ఫాస్ట్ లో వాడుతాము. అయితే వీటిని సాయంత్రం వేళ స్నాక్స్ గా కూడా వాడవచ్చు. వీటిలో సహజమైన మెలటోనిన్ పుష్కలంగా ఉండి గాఢ నిద్రను పట్టిస్తుంది. ఓట్లను పాలతో కలిపి తింటే అది ట్రిప్టోపాన్ కూడా అందించి మరింత మెరుగుగా నిద్రకు పనిచేస్తుంది. ఆవెస గింజలు. వీటిలో నిద్రను కలిగించే ట్రిప్టోపాన్ మరియు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఉంటాయి. నిద్రను నియంత్రించే సెరోటోనిన్ స్థాయిని శరీరంలో అధికం చేస్తుంది. నిద్ర మాత్రమే కాక ఆవెస గింజలు నిద్రను దూరం చేసే ఆందోళన, డిప్రెషన్, ఒత్తిడిని తగ్గించటంలో తోడ్పడతాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. సో మేము పెట్టే అప్డేట్స్ ను రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే కామెంట్ లో పోస్ట్ చేయండి. చివరగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.